దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. హల్లెలూయా. బాగున్నారా? మేము ఇక్కడ ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ కూడా కలవాలనుకున్నాం, కానీ పిల్లల్ని పిసుకల్ని పట్టుకొచ్చినావు కదా, ఒక రోజు కూడా ఉండవా అనే వాళ్ళు బెదిరించి వాళ్ళు ఇక్కడ పండుకొని రేపు వెళ్ళాలని అట్లా చేశారు. మెస్సు ఒక పూట పండుకున్నాం, బట్టు ఒక పూట పండుకున్నాం. ఇంకా అలా అలా లేట్ అయింది. శుక్రవారం చేరుకున్నాం ఇంటికి. అది జరిగింది. ఏది ఏమైనప్పటికీ మా రక్త బంధువులు ఒకరు రక్షించబడుతున్నారు. ఇప్పుడు మా అక్క నాకు ఫుల్లు మాకిద్దరికి ఏంటంటే గట్టిగా ప్రార్థన చేద్దాం, మన వాళ్ళందరూ రక్షించబడాలని మేము ఇద్దరం చర్చిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అట్లా జరుగుతుంది. చేయాలి. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు విశ్వసించి, అంటే దేవుడు ఎందుకు విశ్వసించి ప్రార్థన చేస్తే నీ ఇంటి వారిని నువ్వు రక్షించబడతావు. ఇప్పుడు అక్కడక్కడ ఉన్నారు, రక్షించబడ్డారు, ఇక్కడ కూడా ఉన్నారు. కానీ అందరూ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. హల్లెలూయా. నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. చక్కగా అటు ఛత్తీస్గఢ్ వరుస భలే ఉంటుంది. మన కోయల దగ్గర కోయ భాషలో చక్కగా చెప్తాను. నేను అన్ని వీడియోలో ఫోటోలు తీసుకొచ్చాను, ఇంకా అప్లోడ్ చేయలేదు యూట్యూబ్లో. కానీ నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ భాష నాకు కూడా, మన కోయ భాష నాకే కూడా సరిగ్గా రాదు. ఇప్పుడు ఇక్కడ కోయ భాష మాట్లాడినా దొరకోయ మన కోయ మిక్స్గా ఉంటుంది. వాళ్ళ డైరెక్ట్ మన కోయ మాట్లాడతారు స్పష్టంగా. ఆ పెళ్ళికి వచ్చింది అయ్యగారు, లక్ష్మీపురం అయ్యగారు వచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోయారు. బాగా జరిగింది, చాలా సంతోషించాను. హల్లెలూయా. సరే, స్తోత్రం. రైట్, దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిశుద్ధ గ్రంథం నుంచి మనము దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ఒకసారి దేవుని వాక్యము మనము ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధ గ్రంథం నుండి మనము ఒక వాక్యము ధ్యానించుకుందాం. ఇర్మీయా గ్రంథము 27వ అధ్యాయము మనము 5వ వచనం చూద్దాం. హల్లెలూయా. 5వ వచనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది, ఈ లోకముతే చాలామంది బాతాల్సితోడు తెలుసా? రెండు చెప్తా మీకు, కోయ తెలుగు చెప్తా. ఈ లోకంలో ఏమనుకుంటారంటే, ఇది నాయిది, ఇది నాయిది, ఇది నాయిది. నువ్వు తెచ్చావా? నేను తయారు చేశాను అంటావు కదా. అలా ఉంటే పక్కడికి ఏమనిపిస్తే, అరే నీవు ఒక్కడే సంపాదించావా అని. అంతేగా. ఒకవేళ భార్య భర్తలు మనం ఇద్దరము వ్యవసాయం చేసి సంపాదించామనుకో, 1 లక్ష రూపాయలు సంపాదించామనుకో, వీడు లేకపోతే మంచిగా ఉండి లేకపోతే తాగి చెప్ప నా డబ్బులు నువ్వు ఎందుకు ముట్టుకుంటున్నావు అన్నావు అనుకో, భార్యకి ఏమనిపిస్తుంది? నువ్వు ఒక్కడే భార్యకి కాదు, పిల్లలు కూడా కోపం వస్తుంది తెలుసా. నువ్వు ఒక్కడే సంపాదించినావు. రక్తం అంటే సమట గార్చి అందరు కష్టపడితే 1 లక్ష రూపాయలు వచ్చినాయి. చూడండి, ఈ భూమిలోకంలో భూమి మీద ఉన్న ప్రతి మనుషులు కూడా, ప్రతి మానవ జాతి కూడా బాత అనుకుంటారు. ఇతరితే నాయిది కరెక్టా తప్ప? కెలట్ నాయిది కెతనే కరెక్టా తప్ప? ఒక కరెక్టా తప్ప? ఊడండి దేవుని బిడ్డారా, దేవుడు లేకుండా ఈ భూమి మీద ఏ వస్తువు కూడా లేదు. హల్లెలూయా. దేవుడు ఇవ్వకుండా ఈ భూమి మీద బేద్దు కూడా ఇల్లే. పురుగుతో సహా, దుమ్మి ధూళితో సహా, భూమి ఆకాశంతో సహా బెద్దిల్లే. దేవుని బిడ్డారా, ఈ భూమి మీద నాయది అన్న తర్వాత ముందు దేవుడు, తర్వాత మనం. ఇంకొక మంచి, ఒకవేళ ఈ ఫ్రిడ్జ్ ఎవరిచ్చారు? ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది. ఈ ఫ్రిడ్జ్ ఎవరిచ్చారంటే, నేను సంపాదించానంటే మనకిచ్చినోడు ఎవడు? దేవుడు కదా. దేవుడు మనల్ని పుట్టించావు కాబట్టి, దేవుడు మనల్ని మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినందుకు నువ్వు సంపాదించి ఫ్రిడ్జ్ కొనావు. అదే నీవు నీకు ఆయుష్ లేకపోతే, నువ్వే లేకపోతే అది వస్తుందా? చూడండి దేవుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే, ఒకసారి చదవండి, 5వ వచనం చదవండి. అదే ఇర్మీయా గ్రంథము 27 5వ వచనం చదవండి.
ఆమేన్. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి వందన, ఈ సమయంలో నీ వాక్యం మేము ధ్యానించుకుంటున్నాం. మేము ఒక పనికిరాని వాడం, యోగ్యత లేని వాడు. ఈ పనికిరాని పాత్రని ప్రభు తండ్రి పనికొచ్చే పాత్రగా మార్చండి. నాలో నుండి సంఘంతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి, మానవ నేత్ర తెరవండి, బలపరిచి స్థిరపరిచి మీరే ప్రభు సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, నేను చదువుతాను. అధిక బలము చేత శాసిన బహుమానము చేతనం భూమి మీద నున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోసును వారికే ఇచ్చుచున్నాను. చూడండి దేవుని బిడ్డ, దేవుడు ఇక బాతికేంతో తెలుసా? దేవుడు ఏం చేస్తున్నాడంటే అధిక బలము చేత శాసించిన బహుమానము చేత దేవుడు ఏం చేశారంటే మనకు బహుమానం ఇచ్చారు. బహుమానాలు ఎవరు? దేవుడిచ్చిన బహుమానం లెక్క పెట్టినా మనకు మన జీవితం సరిపోతుందా? దేవుడిత ఆశీర్వాదం, దేవుడిత దీవెను, దేవుడిత మేలు మనం లెక్క వాడితే కూడా మన జీవితం సరయ్యో. హల్లెలూయా, మన జీవితం సరయ్యో. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు బాధ్యత మీకు కింద వచ్చిన మాకు జవాబి సోమింతే. ఆ కింద వచ్చిన బాధ్యత నరులను నరులు నాకు తోసును వారికే నేను ఇచ్చుచున్నాను. అంటే ఎవరు నమ్మదగిన వారు, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు? దేవుని బిడ్డారా, దేవుడు అంట మొదటిగా ఆదముని అవ్వని సృష్టించినప్పుడు ఏం చేశారంటే వాళ్ళకు చెడి తెలవదు, మంచిది కూడా తెలవదు. దేవుడు చెడి మంచిది సృష్టించాడు, చెడ్డది సృష్టించాడు, మంచిది కూడా సృష్టించాడు. అయినా ఆదము ఒక్కడున్నప్పుడు ఏం తెలియదు, దేవుడు ఏం చెప్తే అదే వినేటోడు. తర్వాత ఏం చేశాడంటే ఆదముకి గడ నిద్ర కలగ చేసి ప్రకటంక తీసేసి దాంట్లో మాంసము, దాంట్లో ఏంటి రక్తము, అలా ఒక స్త్రీని ఒక నానుని తయారుకిత్తారు, దేవుని బిడ్డ తయారుకిత్తస్ కూడట్టి నాను వాయనం వల్ల దేవుడు నాను పుట్టికిత్తస్కే బాధ జరిగితే నాను వల్ల దాదాపు కూడా తప్పుతో నడిచినట్టు జరుగుతుంది. హల్లెలూయా, తప్పుతో రావా జరుగుతుంది దేవుని బిడ్డారు. హల్లెలూయా. అందుకే నీకు దేవుడు బాధకిత్తారు. అయితే మొదటిగా అన్నీ సృష్టించి ఎవరికి అప్పగించాడు? మానవుడికి అప్పగించాడు. ఒకసారి చూడండి ఆదికాండము, ఒకసారి చూడండి ఆదికాండము గ్రంథము 6 చందు ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. చదువు గట్టిగా. తాను కాదబ్బా, భూమి మీద. ఓహో, మొదటి వచనం జ్ఞానం 6వ వచనం చెప్పిన మొదటి వచనం 6వ అధ్యాయం మొదటి వచనం సార్. భూమి మీద విస్తరింప తర్వాత కుమార్తెలు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరి
కుమార్తెతో ఆ, తమకు మనసిచ్చిన స్త్రీలను ఆ. వివాహం చేసుకునేది. చాలండి. దేవుని బిడ్డలు ఇక్కడ ఏమంటుంది తెలుసా? ఇక్కడ మొదటి మనకు మాట, మనకు కావలసిన మాట ఏంటో తెలుసా? నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత ఏం జరిగింది? నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలను వారికి పుట్టినప్పుడు దేవుని బిడ్డ ఇక్కడ ఏం జరిగిందంటే నరులు భూమి మీద విస్తరించబడాలి. ఇది ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. అందుకని ఆదికాండం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో అక్కడ ఎంత 2వ వచనం 3వ వచనం ఉంటుంది. దేవుడు నరులు నేల మట్టితో సృష్టించాను. అది పుట్టించిన వ్యక్తి ఎవరంటే ఆదము. భూమితో దేవుడు ఒక నరుల్ని పుట్టించాడు. హల్లెలూయా. ఆ నరుల్ని పుట్టించి ఆత్మ, శరీరము, ప్రాణము, రక్తము, మాంసం పెట్టాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకనే ఏం చేశారంటే, అందుకనే ఏం జరుగుతుందంటే ఇంకొక వచనం చూద్దాం. చూడండి, ఆదికాండం 9 మొదటి వచనం చూడండి. మరియు దేవుడు నోహోను అతని కుమారులను ఆశీర్వదించి, చదవండి, నింపుడు. హల్లెలూయా. సపడగొడి దేవుని నామని బయటపడుతున్నా. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని సిద్ధం బాతకి భూమి మీద బాత మీద తెలుసా? నరులు భూమి మీద నేను సృష్టించిన నరులు భూమి మీద విస్తరించబడాలి. ఒక్కడుంటే అప్పుడు అవుతుందా? ఇద్దరుంటే అప్పుడు అవుతుందా? నువ్వు పెళ్లి చేసుకోకుండా అప్పుడు అవుతుందా? వ్యవసాయం చేయకుండా ఉంటే అప్పుడు అవుతుందా? అవ్వదు. దేవుని బిడ్డారా, దేవుని బిడ్డ గమనించండి. దేవుడు బాత ఇతరితే, అందుకనే మనం బాత ఊడతలు ఇతరితి, యేసయ్య గ్రంథంలో బాత ఊడతలు ఇతరితి. ఈ మనుషులు నన్ను పుట్టికిత్త మానవ జాతి, నన్ను పుట్టికిత్త నరులు నమ్మకస్తులని ఒకరినిద్దరిని ఊడి బాతికెత్తారు దేవుడు తెలుసా? ఇదిగో ఈ భూమి ఆకాశాన్ని అంత మీ చేతిలో అప్పగిస్తున్నాం. మీరేం చేయాలి ఇప్పుడు? దీన్ని మీరేంటే అభివృద్ధి చెంది విస్తరించబడి భూమిని నింపుడి. హల్లెలూయా. భూమిని మీరు నింపుడి. ఈరోజు ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు మంచిగా ఉండాలండి దేవుడు చెప్తే మనం ఏం చేస్తున్నామంటే చెడ్డ పనులు చేస్తున్నాం, చెడ్డ కార్యాలు చేస్తున్నాం. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే తెలుసా? చెడ్డ పని, పాపం వల్ల జీవితం ఏంటి? మరణం. దేవుని బిడ్డారా, ఈరోజు ఏదైనా మన కుటుంబాల్లో ఏదైనా ఒకవేళ 10 మంది కొడుకులు ఉంటే 10 మందికి అందరికీ మనం అప్పగిస్తాం బాధ్యత? అప్పగించలేం. 10 మందికి మనము అప్పగించలేం. ఏం చేస్తామంటే నమ్మకస్తుడు ఎవరికి ఇయ్యాలో దాన్ని బాగా పరిశీలిస్తాం కదా. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నా అంటే నోహో కాలంలో కూడా దేవుడు చెప్పారు, మరి ఆదము కాలంలో కూడా దేవుడు చెప్పాడు. ఆదం కాలంలో చెప్పాడు, నోహో కాలంలో కూడా చెప్పాడు. మీరేం చేయాలి? నేను పుట్టించాను. దేవుడు మనల్ని ఆదం కావని పుట్టించిదిగో ఈ రోజుల నుండి మీరిద్దరు కూడి పిల్లల కనుడి. అది ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆనాడు నుండి ఈనాడు కూడా మనం పిల్లలకు అంటున్నాం కదా. మనం ఏమంటే ఇదిగో నీ పిల్లల్ని నువ్వేనా ఏమైనా చేసుకో అంటాం. చూడండి, నా పిల్లలు అంటాం, మనం నా పిల్లల్ని ముద్దాడతాం. అది ఎంతవరకు నిజమేనా? కాదు. దేవుని మీద మొదటి మనము ఆదం చెప్పినట్టు యెహోవా దయ వలన నేను ఒక కుమారుని కన్నాను అని అంటూ ఉంటాడు. దేవుని బిడ్డారా, ఈరోజు భూమి మీద మన పిల్ల పుట్టికింతలు ఇతరితే యెహోవా దయ వలనే, దేవుని కృప వలనే. మనం కాదు, దేవుని నమ్ముకున్న కాదు, అందరూ కూడా యెహోవా వలనే వాళ్ళ పిల్లలకు అంటున్నారు. ఆ విషయం వాళ్ళకి తెలుసా? తెలియదు. దేవుని బిడ్డారా, అందుకనే మనం గమనించాలి ఏంటంటే మనకున్న ఆస్తి పాస్తి, భార్య భర్తలు, పిల్లలు అందరూ ఎవరిస్తున్న ఆస్తి? దేవుడిచ్చిన ఆస్తి. హల్లెలూయా. దేవుడితో మన పిల్ల జిల్లా,
దేవుడితో మన మర్మయ, దేవుడితో భూమి ఆకాశం, దేవుడితో మనకు అన్నం ధనం, దేవుడితో మనకు ఏంటి లోందువాడ మాల్ మాత. దేవుని బిడ్డారా గమనించండి, దేవుని తర్వాతే మనము. నువ్వు న్యాయదించో కెత్తిననుకో నీ కంటికి నీకు దొరకకుంటుంది, బలాస్దాత మాయమైపోతుంది. దేవుని బిడ్డ నీకు దొరకకుండా ఆగమస్దాత. దేవుని బిడ్డ హల్లెలూయా. దేవుని బిడ్డ గమనించండి, ఈరోజు మనం మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నాకు అప్పగించిన భార్య, దేవుడు నాకు అప్పగించిన పిల్లలు, అంటే దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. దేవుడు ఇదిగో దేవుడు నీకు నీ ద్వారా పుట్టిస్తాడు, నీకు అప్పగిస్తాడు. దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. భార్య పిల్లల్ని సాదుకునే బాధ్యత ఎవరిది? భర్తది, భార్యది. దేవుని బిడ్డ తట్టడి పిల్లలు కానీ మనం బిక్కరగా మనం తిరిగితే దేవుడు లెక్క చెప్తాడు. చేత కాని వాడ, పనికిరాని వాడ, ఎరా నీ బతికే వేస్ట్, నీ పుట్టడం వేస్ట్ అని దేవుడు అక్కడుండి బాధపడతా ఉంటాడు, తెలుసా? కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇక్కడంటే ఎవరు నమ్మకస్తులు? ఈరోజు క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు కూడా మనమందరూ కూడా నమ్మకస్తులుగా మొదటిగా నేర్చుకోవాలి. నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి, నమ్మకమైన విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, నమ్మకమైన సాక్ష్యమును సంపాదించుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డారా, నేనేం చేస్తాను తెలుసా? నేనేం చేస్తానంటే, నిన్న మొన్న ఛత్తీస్గఢ్ వెళ్తే నన్ను చూసి మా వాళ్ళు అందరూ సంతోషించారు. వరుస వాళ్ళంట, ఛత్తీస్గఢ్ వాళ్ళంట, అబ్బా వాళ్ళు ఇంత పెద్దోడైనావు అంటున్నారు. మా బావ వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా అన్న వాళ్ళు. నేను అప్పుడు చిన్నప్పుడు వెళ్ళిన వరుసలో, మా అన్న వాళ్ళ పిల్లలు పుట్లే. ఇప్పుడు వెళ్ళి చూస్తే మా అమ్మగారంతా పిల్లలు ఉన్నారు, అమ్మాయి. చూడండి ఎంత విచిత్రం. అప్పుడు బాగా తాగేటోడు అనమాట. ఎవరు? మా అన్న తాగి మా వదిన కొట్టేటోడు. మళ్ళీ బాగా జబ్బులు, రోగాలు. మా వదిన ఏం చేసినంటే, వీడు తాగి మా వదినకి సరిగ్గా చూడలేక ఇటు తీసుకెళ్ళలేక మా వదిన ఏం చేస్తే పుట్టింటికి వెళ్ళి సంవత్సరం చర్చికి వెళ్ళిందంట. సంవత్సరం అంటే వర్షమేండు చర్చికత్త చూడ్చి వేరల్లే నువ్వు తినవావిని వెండని ముత్తి తత్తవాలి జాలే వేరే ఇంకోండి తస్మత్త తెలుసు. తస్మత్తి చూడ్చు నన్న గడిస్తే లోందువాడు, నన్న గడిస్తే ఆ లోందువాడు మాల్మాత ఇది బెద్దు వాసు నా లొత్తు గీలే నా ముంచనే వాసి బెద్దు గీలే కొడుగా అయితే వాసు ఏమొద్దని చూడు దాస్ అల్లేరికి వెళ్ళిపోయింది. ఎంజాయ్ నేను ఈ మాట నాకు మా అన్నలు వెళ్ళివస్కే, మా అన్నలు వేడతత్తస్కే మా అన్నలు వెళ్ళివస్కే నాకు చెప్తా ఇలే బాబు ఇంజ ಸೇರಿಸ್ತಾನೆ ಮಾಡ್ತಾನೆ ಸೇರಿಸ್ತಾನೆ కొద్దిగా నల్ల ఆసి ఇక వాసి నాకు బేను సపోర్ట్ ఇల్లేరు కదా ఏం చెప్పేసి ఇక వాసి విడిసి ఇత్తలేక అత్తాయి కాలేజ్ వెళ్తే చర్చికి వెళ్తూ ఉండేదంట. ఒక బైబిల్ ఇచ్చి పోమని మన తెలుగు బైబిల్, అక్కడేమో ఒడియా బైబిల్ కావాలి వాళ్ళు. మా బిడ్డ చదువుతుందంట. అలా దేవుని బిడ్డారా చూడండి, నేను అంటా కదా, నేను ప్రభు ఉన్నమి ఇప్పటికే 10 సంవత్సరాలు అయింది. మొట్టమొదట సమస్య ఎక్కడ పుడితే తెలుసా? మన ఇంటికాడ పుడుతుంది, తర్వాత భార్య పిల్లల దగ్గర పుడుతుంది, తర్వాత చుట్టుపక్కలతో మనకు ప్రాబ్లం వస్తుంది. అయినా ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మనం ఏం చేయాలి తెలుసా? మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థనతో మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని బ్రతుకుని మనం కాపాడుకున్నప్పుడే మనకు జయం వస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ ఓడిసాగూడెం అనే గ్రామంలో మా అక్క ఒక్కదానే ఇటు వస్తూ ఉంటాయి, వేరే గ్రామంలో చర్చికి వెళ్తూ ఉంటాయి. దేవుని ఆ గ్రామంలో చాలామంది నమ్ముకుని ఆ చర్చికి వెళ్తారంటే అలా దేవుని బిడ్డ. కానీ మనం ఏంటంటే ఒకే విశ్వాసం, ఒకే నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు క్రైస్తవులు సమాజంలో ఎవరు మంచోడు ఎవరు చెడ్డోళ్ళు కూడా తెలవట్లే. మన విశ్వాసులు మనం మోసం చేస్తారు, మన సేవకుడు మనల్ని మోసం చేస్తారు. అందరు కాదు, కొందరు ఉన్నారు.
ఎందుకు తెలుసా? దేవుని న్యాయముగా దేవుని ప్రభుని యేసు ప్రభుని నమ్మకం న్యాయంగా బ్రతకడం చేత కాదు, న్యాయంగా జీవించడం చేత కాదు, ఇంకా ఇతరుల్ని మేలు చేయటం చేత కాదు. దేవుని బిడ్డ చూడండి, ఇప్పుడు నాకు 2వ దెబ్బ తగిలింది తెలుసా? అక్కడ ఛత్తీస్గఢ్లో నువ్వు ఇక్కడే రావాలి, భూమి ఉంది, ఇది ఉంది, అది ఉంది అని సైతాన్ వాళ్ళ ద్వారా మాట్లాడిపించింది తెలుసా? నువ్వు ఇక్కడ రావాలని మా ఆశ ఏంటంటే అక్కడ వెళ్ళాలంటే ఆశ ఉంది, కానీ అక్కడ సువార్త పరిచర్య సేవ లేదు. సువార్త పరిచర్య సేవ జరగాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎప్పుడో నుండి. కానీ నువ్వు ఇక్కడ వస్తే ఏం చేయాలి? ఏమన్నారు? యేసు ప్రభుని విడిచిపెట్టాలి, యేసు ప్రభుని విడిచిపెట్టి ఇక్కడ ఉండు, ఇదిగో ఇది నీ భూమి, ఇది నీ ఇల్లు అని ఆశలు పుట్టించారు. కానీ యేసు ప్రభుని విడిచిపెడితే బతుకు ఏమైపోతే తెలుసా? అసలు సముద్రంలో లేకపోతే బావిలో దూకి చచ్చినట్టు పరిస్థితి వస్తుంది యేసు ప్రభుని విడిచిపెడితే. దేవుని బిడ్డలు గమనించాలి, అది నిజంగా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు యేసు ప్రభుతో దగ్గరకు ఉండేటోళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకేనేమంటున్నా అంటే నువ్వు రావాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ చెయ్యాలి అంటా ఉన్నా. కానీ నేనన్నా ఇప్పుడు మా పిన్ని ఈమెకి ఆ పొలం అంతా తిప్పుకుంటూ వచ్చింది. వాళ్ళు మాట వచ్చి నాకు చెప్తా ఉంది, అమ్మగారు వచ్చి నాకు చెప్తా ఉంది భూమి ఉంది, బోలెడు ఉంది, దగ్గర 100 ఎకరాలు అవుతుంది మా భూమి. దేవుని కానీ యేసు ప్రభుని విడిచిపెడితే ఎలా అయితే తెలుసా? ఇంతమంది కుటుంబాలని నేను చూశాను. యేసు ప్రభుని నమ్ముకున్న కాలం అంతా మంచిగా ఉన్నారు. ఏదో మా నాన్న చెప్పాడంట ఛత్తీస్గఢ్లో, ఏదో మా అమ్మ చెప్పిందంట, మా దాద చెప్పిన, మా బాపికి ఎత్తాలేదుకెచ్చి యేసు ప్రభుని విడిచిపెట్టి ఎలా తయారయ్యారు తెలుసా? దొంగోళ్ళకి తయారయ్యారు. ఎక్కడ మా ఇంట్లోనే ఉన్నారు కొందరు, దొంగోళ్ళకి తయారయ్యారు. మా రక్త బంధువులే రౌడీళ్ళకి తయారయ్యారు. బికరగా అడుగు తినే పరిస్థితి వచ్చింది యేసు ప్రభుని విడిచిపెట్టినందుకు తెలుసా? ఎబిసారులు తయారైపోయారు. పక్కకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డ యేసు ప్రభుని నమ్మితే నీకేం చెప్తాడు తెలుసా? యేసు ప్రభుని నమ్మితే వీళ్ళే బతకవాలి, వీళ్ళే జీవించవాలి, వీళ్ళే మందవాలి, వీళ్ళే తాకవాలి. ఇది మంచి మార్గం. ఇది యేసు ప్రభు ప్రతి దీని మరి నీకు పరమేశ్వర్ బతిక సొమ్మితారు తెలుసా? వీళ్ళే బతకవాలని నీకు బోధించొమ్మితారు, ఒక సేవకుడు ద్వారా నీకు తెలియపరచమంటారు. హల్లెలూయా. నీ ఇష్టం. యేసు ప్రభుని విడిచిపెడితే నువ్వు చేస్తావో బతుకుతావో నీ ఇష్టం. ఎవరు నీకు చంపరు, నీకు పాపమే చంపుతుంది. దేవుని బిడ్డ హల్లెలూయా. పాపం జీవితం మరణం. దేవుని బిడ్డ నేను బాధపడుతూ ఉంటా మా ఊళ్ళో చూసి. మొన్న అక్కడికి వెళ్ళిన వరుస మా పెద్దన్న వాళ్ళు వచ్చారు, పీకల దాకా తాగి తమా లేక వచ్చి దండం పెడుతున్నారు. నాకు కంపు కొట్టుకుని వచ్చారు. ఇంకా తప్పదుగా. ఇంకా అలా జరిగింది పరిస్థితి. అక్కడ పోయినా మా చిన్నన్న వాళ్ళ దగ్గర పోతే ఆయన ఏం తాగడంట, మనం దూరం ఉందామంటాం. నాకు తెలియకుండా వీళ్ళు పక్కన రూమ్లో పోయి కోటలు బీర్లు తాగుతున్నారు. మాకేం థమ్స్ అప్ తెచ్చారు. థమ్స్ అప్ తెప్పిస్తే మేము థమ్స్ అప్ ఇద్దరేమో తాగుతున్నాం. అమ్మగారు నేను ఇద్దరేమో తాగుతున్నాం. వీళ్ళు ఎడిపోయారబ్బా అని చూస్తే వీళ్ళు చక్కగా ఏంటంటో తీసుకొచ్చి అటు పక్క రూమ్లో తీసుకుపోయి తాగుతున్నారు. చూడండి, తాగి పళ్ళు ఇరిగిపోయినాయి, ముఖం ముడతబడిపోయింది. వయసులే ముసలోళ్ళు ముక్కలోళ్ళకి అయిపోయారు. నన్ను చూసి ఇంత లావైపోయి ఇంత బస్సగాల్లో ఉండేటోడే. ఇంత ఉన్నప్పుడు పోయినా రోజు మీరు ఇది తాగితే అట్లా వాడిపోతారన్నాను. దేవుని బిడ్డారా, ఇంకా సావే ఉంది. పనికిరాని బతుకు, తాగబోతు బతుకు, తిరగబోతు బతుకు, సుఖం లేని బతుకు, ఆరోగ్యం లేని బ్రతుకు. యేసు ప్రభుని నువ్వు విడిచిపెట్టి బతకాలని ప్రయత్నించినా నీకేది శాశ్వతం కాదు. దేవుని బిడ్డారా, యేసు ప్రభుని విడిచిపెట్టి నువ్వు బతకాలనుకుంటే నీ జీవితం ఆగమాగమైపోతుంది. దేవుని బిడ్డ గమనించండి, దేవుడు చెప్తున్నా. అందుకనే యేసు ప్రభు ఏమంటాడంటే అందుకని మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఫిలిప్పీల పత్రికలో ఉంటుంది, ప్రభువునందు ఎల్లప్పుడూ మీరు సంతోషించాలి. మనం యేసు ప్రభు దగ్గర సంతోషిస్తే, యేసు ప్రభును ప్రార్థనకిస్తే, యేసు ప్రభును ఆరాధిస్తే మన బతుకు బేలమంత తెలుసా?
సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా దేవుని బిడ్డలు గమనించాలి. ఆరోగ్యంగా దేవుని బిడ్డ. ఇప్పుడు తాగబోతుడికి ఎలా ఉంటుంది తెలుసా? రోజు తాగాలి, దెబ్బలు తినాలి, కొన్ని రోగాలు తెచ్చుకోవాలి, హాస్పిటల్ పోవాలి, వీడిని కొట్టాలి, వాడిని కొట్టాలి, అంతే కదా లోకం, అంతే కదా. దానికి మించి ఇంకే వేరేం లేదు. ఇంకా తేడా వస్తే గోడలు పట్టుకుంటారు, నరికేస్తారు ముక్కలు అంతే. ఇంకా వాడికి ఇక్కడ భూమి మీద సుఖం లేదు. తర్వాత చచ్చిపోయినాక వాడి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో వాడికే తెలియదు దేవుని బిడ్డ. కానీ ఇక్కడ ఏంటంటున్నది తెలుసా? ఇక్కడ ఏమంటున్నంటే నరులు నాకు తోసును వారికే ఇచ్చుచున్నాను. ఈరోజు కూడా గమనించండి, బాధ్యతము తొలితే దేవుని చిత్తం మన పట్ల జరగవా? హల్లెలూయా. దేవుని చిత్తము మన పట్ల జరగవాలి. దేవుని చిత్తం మన పట్ల జరగలిగితే మొట్టమొదట మనం కీనే బాధ్యత దేవునికి విడిసిన దయ్యో, దేవునికి ప్రార్థనకి, దేవునికి ఆరాధించవా, దేవునికి గణపరచవా. ప్రతి ఆదివారం మనము దేవుని మందిరికి అంజి ప్రార్థనకి ఇవ్వాలి, దేవుని మహిమపరచవాలి, దేవుని స్తుతించవాలి, దేవుని గణపరచవా. ఈ నోహా అదే పని చేశాడు తెలుసా? నోహా గురించి చూస్తే, బైబిల్ గ్రంథంలో నోహా గురించి చూస్తే అంటే నా పిల్లల పాపం చేశారేమో అని తెల్లారుజాముగా లేచి స్థలతానం చేసి ప్రార్థన చేసి ఒక గొర్రె పొట్టెని తీసుకుపోయి బలి ఇచ్చేటోడు. ఏంటి? పిల్లల పాపం చేయకుండా ఉండాలని ఒక ప్రార్థనలో ఒక భయభక్తి కలిగి, దేవుని భయభక్తి కలిగి జీవించాలని తన కొడుకుల కోసం, కోడళ్ళ కోసం, తన మనవరాల కోసం, తన కుటుంబం కోసం పొద్దున లేచి స్థలదానం చేసి ప్రార్థన చేసి గొర్రె పొట్టెను, ఆయనకి ఎక్కువ ఆస్తుంది, గొర్రె పొట్టెలను లేకపోతే గొర్రెపోతులు మేకపోతులు తీసుకుపోయి దేవునికి బలి ఇచ్చేటోడు దేవుని బిడ్డ. హల్లెలూయా. అది ఆ కాలము. కానీ ఈ కాలం ఎవరు బలి అవ్వాలి? మనమే బలి అర్పణ, అంటే మనమే ప్రార్థన బలియాగం చేయాలి. ప్రార్థన మనం బలి ఇచ్చినట్టు ప్రార్థన చేయాలి, అదే మన బలి. పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో యెహోవాను ఆరాధిస్తే దేవునికి బలి ఇచ్చినట్టు అర్థం. హల్లెలూయా. అందుకనే బలులు ఇచ్చుట కంటే మాట వినుట చేస్తామని దేవుని వాక్యం కెచ్చోనింది. దేవుని బిడ్డారా, మనం దేవుని మాట వినాం, దేవుడు చెప్పినట్టు నడవం, దేవుడు చెప్పినట్టు జీవించం. దేవుడు ఆడ కాపాడుతాడు నీకు. దేవుని దగ్గర నీకు ఎంత నమ్మకం ఉంది, నమ్మకత్వం ఉంది. దేవుని దగ్గర నమ్మకం ఉండేటోడికి దేవుడికి అన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నోహా కాలంలో అక్కడ అప్పుడు ఏంటి జల ప్రయాణాలు వచ్చి కొట్టుకపోయారు. నోహా కుటుంబమే మిగిలింది. ఎందుకు మిగిలింది? దేవుని మాట విన్నారు. పడవ ఓడ తయారు కిప్తారు, ఓడ తెగంతా తరుతారు. దేవుని బిడ్డలారా గమనించండి. హల్లెలూయా. అందుకనే నమ్మకమైన నోహా బేల నమ్మకంగా మింటారు. ఈరోజు ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు కూడా మొదటిగా దేవుని దగ్గర మనము నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. ప్రభువా నా లొత్తు ఏం చూడంటే మన కుటుంబం పెద్ద కుటుంబాకే, కానీ లొత్తు అవుతారు ఈడుగురు నమ్ముకుంటారు. వాసి బతికి అవుతారు తెలుసా? దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. సేవకు రాక మునిపే మా అన్న వచ్చాడు. ఇదిగోరా నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావంట, మా అంటే వలం తేత్తనుకు ఈలకెత్త వలము నీ పొరకెత్తున్నాడు. అదొరటి మొదటి. రెండోది ఏం జరిగిందంటే మొన్న పోయినా రెండోది దెబ్బది. చూడండి, నన్ను యేసు ప్రభు నమ్ముతాను. ఇది 10 సంవత్సరాల వరకు శ్రమ మీద శ్రమ. ఈ శ్రమ తర్వాత తెలుసా? ఆశీర్వాదకరంగా శ్రమ మారేత. నీకు శ్రమ వస్తే అది కీడనికల మేలు ఉంటుందని దేవుని వాక్యం కథమంట. నీకు శ్రమ వత్కనా, కష్టం వత్కనా, బాధ వత్కనా, దుఃఖం వత్కనా దేవుడు నీకు మేలు కొరికే ఈ శ్రమ వాడతాడు. దేవుడు నీకు మేలు కొరికే ఈ బాధ, మేలు కొరికే ఈ దుఃఖం మన ప్రార్థనతో జయించవాలి. ప్రార్థనతో మనం ఎదిరించవాలి. ప్రార్థనకి అదే తొలగిదాత, ప్రార్థనకి అదే దూరమస్దాత, ప్రార్థనకి అదే పరిష్కారం జరిగితే దేవుని దగ్గర. హల్లెలూయా. స్తోత్రం దేవుని బిడ్డలారా.
అందుకే నీకు బాధ్యత తెలుసా? అందుకేనే నరులు నాకు తోసును వారికే ఇచ్చుచున్నాను. దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకుండా వాళ్ళిద్దరితో మనం బతికేవాళ్ళు తెలుసా? మనం విస్తరించబడద వాళ్ళిద్దరితే మనం అభివృద్ధి మనకు లోందు వాడు మాల్మాత గొట్టుకోదారు కమ్మాయి దమ్మాయి సొబ్బే ಹೊಡ್ತಾವ್ రెండు బడే మాయ వాళ్ళిద్దరితే మనం దేవుని మాట మునికేంజవాలి. దేవుని మాట కేస్తరితే మనకన్ని దేవుడు సమృద్ధిగా దీవించుతాం. హల్లెలూయా. అన్ని దేవుడు మనకు ఆశీర్వదించుతారు, అన్ని దేవుడు మనకు దీవిస్తాడు దేవుని బిడ్డారా. కానీ నమ్మకంగా దేవుని కోసం నిలబడతావా? నమ్మకమైన విశ్వాసం, నమ్మకమైన ప్రార్థన జీవితం, నమ్మకమైన సాక్ష్యం మనం సంపాదించవా? కూడట్టి నిన్న పోలీసులు వచ్చారుగా, కాదు బోర్ దింపిస్తానన్నావు కదా అని అన్నాడు నాకు ఒక పోలీసు ఆయన తెలుసు నాకు కొన్ని సంవత్సరాల నుండి. సార్ ఊరోళ్ళే నేను దింపిస్తాను వాళ్ళే వద్దన్నారు అడగను అన్న. చూడండి, అదే సార్ అడిగితే వీళ్ళు ఏం చెప్పేటో ఏదో మాయామంత్రాలు చెప్పేటోళ్ళేగా. చూడండి దేవుని. కానీ న్యాయం చేసేటోడికి, మంచి చేసేటోడుకు ఈ ఇష్టం ఉండదు, చెడ్డ చేసేటోళ్ళకి చాలా ఇష్టపడతారు దేవుని బిడ్డ. గమనించారు. ఇప్పుడు వాళ్ళ పోలీసులు చూడండి భలే లైట్లు వెలిగిన వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే అనుకున్నారు. యేసు ప్రభు వేరే ఇచ్చారు, దేవుడు ఇచ్చారు ఆ లైట్లు అంతా. దేవుడు ఒక మనసు రూపంగా ఇస్తాడు. యేసు ప్రభు డైరెక్ట్ రాడు దేవుని బిడ్డ. కానీ దేవుని బిడ్డారా నమ్మకస్తుడు కావాలి. ఈ ఊర్లో వచ్చిన ఆశీర్వాదాలు ఎన్నో వెనక తిరిగిపోయినాయి. కొన్ని లక్షల ఆశీర్వాదాలు, ఒక 3-4 లక్షల రూపాయల ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఎందుకు? ఊరలో మాకు నచ్చదు, పాడదు, 4 రకాలు అంటారు అనని మనకు ఒకవేళ ఇష్టపడితేనే ఇద్దాం దేవుని బిడ్డారు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమన్నాడంటే నమ్మకస్తులు కావాలి, న్యాయం చేసేవాళ్ళు కావాలి. అందుకనే నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించేటోళ్ళు కావాలి. నీ పొరుగు వారిని ఆకలి దప్పులుతున్నారా? ఏంటి ఆకలి దప్పులుతున్నారా? నువ్వేంటి వాళ్ళు ఒకవేళ రోగులుగా ఉన్నారా, బాధతో ఉన్నారా, కష్టంతో ఉన్నారా, వెళ్ళి నీకు చేతనంత నువ్వు సహాయం చేయి, ఓదార్చ, ప్రార్థన చేయి. నీకు డబ్బులుంటే వైద్యం చెప్పి అది ప్రభువారంటే మనం ఏమంటే తెలుసా? నాది ఇక్కడ పెద్ద, నీదక్కడ సున్నా. దేవుడు అందుకే ఏం చేస్తారంటే ఇలాంటి పాపము విస్తరించబడటం వల్ల ఏం జరుగుతుందంట? అందుకే ఏంటి భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. దేవుని బిడ్డ చూడండి, ఆ చేయగారికి తెలియదు, కొత్త చేయగారు. దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు సహాయం చేస్తాడు, నమ్మదగిన దేవుడు. కానీ అందుకని మనం ఏంటంటే ఏం చేయాలి తెలుసా? అందుకని దేవుడు అంటే ఈ భూమిని ఆకాశాన్ని ఈ ఉన్న ఏంటి మనం ఏమంటాము అది ప్రకృతి అంతా దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. ఇక్కడ అంటుంది 5వ వచనం 27. అందుకనే ఏమంటే అధికంగా బలము చేత శాసిన బహుమానం చేత చేతను భూమి మీద నరులు నాకు తోసిన వారికే ఇచ్చుచున్నాను. దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని అదే రీతిగా ఈ అడవి భూమి జంతువులు అన్ని కూడా మనకు బహుమానంగా ఇచ్చారు దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈ భూమి మీద మన చేతిలో ప్రతి వస్తుందంటే దేవుడిచ్చింది వస్తే ఇచ్చాడు కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం తర్వాత మనము తయారు చేస్తున్నాం. ఇలా ఇల్లు కట్టాలని మొదటిగా ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. దేవుడు చెప్పినందుకు మనం ఇల్లు కడుతున్నాం. ఇది ఎక్కడ నుండి ప్రారంభమైంది? ఆదము నుండి ప్రారంభమైంది. బట్టలు కట్టుకోవడం ఎవరిది చూపించారు? దేవుడి చూపించారు. ఆదము పాపం చేస్తే వాళ్ళ దిగంబరులుగా అయినాక ఒక జంతు చర్మము దేవుడు ఆదముకి ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా అలా ప్రారంభమైంది దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకేనే మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డారా మనం విస్తరించబడాలి, మనం దీవించబడాలి. నమ్మకంగా మనకు మోసం చేస్తారు చేయని,
ఆ మోసం వల్ల మనకు మేలు వస్తుంది, ఆ కీడు వల్ల మనకు మేలు వస్తుంది. దేవుని బిడ్డారా, ఇక్కడోళ్ళు నాకు ఇన్ని బండ బూట్లు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. తల్లిని చూడక, తండ్రిని చూడక, చెల్లిని, అమ్మని, అక్కని చూడక నాకు బండ బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ దేవుడు క్షమించాడు. అందరూ ప్రేమించు అని అన్నాడు. ప్రేమిస్తున్నాం. అందుకనే దేవుడు ఏం చేస్తారంటే దీవిస్తున్నాడు దేవుడు. అందుకనే ఈ భూమి మీద ఏం చేయలేదంట, దేవుడు అన్ని మనకి ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. ఇంకా ఆల్రెడీ ఇచ్చాడు, మళ్ళీ ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటుందంటే ఆదికాండం 9:1 ఏం చెప్తానంటే, అదేమంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి, నింపుడి. దేవుని బిడ్డ నింపుడి అని చెప్తున్నా. ఈ దేవుడిచ్చిన ఇది వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం. మనం ఏం చేయాలి తెలుసా? దేవుని వాగ్దానం ప్రకారం మనం జీవించాలి. దేవుని వాగ్దానం ప్రకారం మనం బ్రతకాలి. దేవుని వాగ్దానం ప్రకారం మనము బ్రతికితే దేవుడు సహాయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను అంటా కదా, ఒక్క కుటుంబంలో నుండి నువ్వు ఒక్కడే నమ్ముకున్నావా? మీ కుటుంబంలో నుండి 2 నమ్ముకున్నారా? నిలబడండి, సత్యం కొరకు నిలబడండి. నువ్వు చర్చి పోయేంత వరకు నీకు శ్రమలు తప్పవు, బాధలు తప్పవు, శ్రమలు తప్పవు, కష్టాలు తప్పవు, రోగాలు తప్పవు. కానీ యేసు ప్రభు నమ్మినందుకు నీవు ధన్యుడు. ఇర్మయా గ్రంథం చెప్తా ఉంది ఇంకొక చోట, యేసు ప్రభు నమ్ముకున్నవాడు ధన్యుడని చెప్తా ఉంది. దేవుని బిడ్డ, నువ్వు ధన్యుడు. నీ బతుకు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. నువ్వు నీ దేవుడు సత్యదేవుడు కాబట్టి నువ్వు సత్యంగా బతకాలి, సత్యంగా జీవించాలి, సత్యంగా నిలబడాలి. నీ మీద అప్పనింద పెట్టి నీకు కొట్టిపోయినా నువ్వు సత్యం మీద నిలబడాలి. హల్లెలూయా. చూడండి, ఆ కాలంలో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది యేసు ప్రభు కోసం చనిపోయారు, యేసు ప్రభు కోసం చంపబడ్డారు, యేసు ప్రభు కోసం ఏమయ్యారు, దెబ్బలు తిన్నారు. వాళ్ళ గురించి ఈనాడు కూడా, ఈ తరం కూడా, మన తరం కూడా చెప్తా ఉంది తెలుసా. మాట్లాడుతున్నాం ఎందుకు? వాళ్ళు కల్లారా పరలోకాన్ని చూశారు, భక్తితో, విశ్వాసముతో పరలోకాన్ని చూశారు, దేవుడు రాజ్యం చూశారు, యేసు ప్రభువుని చూశారు. దేవుని బిడ్డ, ఆ వాక్యము నమ్మాలి. నమ్మితే సమస్తం సాధ్యమవుతుంది. దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకని ఈరోజు మనం ఏంటంటే నమ్మకస్తులుగా మనము జీవించాలి. దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకని ఇంకొక మాట మనం చూసి మనము ముగించుకుందాం. ఒకసారి ఎబ్రీ పత్రిక చూడండి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పౌలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనకు ఒప్పుకొనిన దానికి అపోస్తలును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించుడి. ఆమేన్. ఇంకా చదువు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన నియమించును వారికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనను ఒకటి చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఆమేన్. ఎందుకంటే దానిని కట్టిన వాడెక్కున ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువగా మహిమ అర్హుడుగా ఎంచబడేది. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మనం దీని 2 ఇక ఎవరేసుకుందాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మొదటి వచనంలో ఏమంటున్నాడో తెలుసా? అక్కడ ఏమంటున్నాడంటే ప్రధాన యాజకుడునైన యేసు మీదట లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటలో
మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండేను. హల్లెలూయా. ఈ ఈ ఈ మాట ఏం చెప్తుంది తెలుసా? మనకు ఏర్పాటు చేసిన దేవుడు నమ్మకస్తుడు. మన దేవుడు ఎప్పుడైనా తప్పాడా? తప్పలే. నేను మీకు ఏర్పాటు చేశాను, మీరు నాకు నమ్మకంగా మీరు నిజంగా నమ్మితే నేను కూడా మీకు నిజంగా ఉన్నాను. ఎప్పుడో నుండి నిజంగా నేను ఏర్పరచబడ్డాను. అలాగే ఉన్న నిజంగా మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరేం చేస్తారో తెలుసా? నా దగ్గర వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కంటికి కనపడలేని దేవుడు ఏం చేస్తారని చెప్పి అల్ప విశ్వాసులుగా లోకంలో తాగబోతులుగా తయారయ్యా. దేవుని బిడ్డారా, దేవుడే చెప్తున్నాడు, నేను మీకు ఉత్తిగా పిలవలేదు, నేనన్ని పరిశుద్ధ గ్రంథంలో రాసిచ్చిన మాట అది సత్యము. ఆ మాట నమ్మితే నేను మీతో ఉన్నట్టే అర్థం అని దేవుడు చెప్తున్నాడు. మనం ఆ మాట నమ్మకపోతే, అందుకని మోసే గురించి అంటున్నాడు. మోసే గురించి ఏమంటున్నా? దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఆయన కూడా తనను నియమించిన వారికి నమ్మకంగా ఉండేను. మనల్ని ఏర్పరిచినడు ఎవరు తెలుసా? దేవుడు. మనల్ని ఏర్పరిచిన వాడు దేవుడే, మనల్ని నిలబెట్టేవాడు దేవుడే, మనల్ని నడిపించేవాడు దేవుడే, మనల్ని బ్రతికించేవాడు కూడా దేవుడే. ఇవన్నీ కార్యాలు జరగాలంటే మనం ఏం చేయాలి? దేవుని కోసం నమ్మకంగా నిలబడాలి. సావు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుని కోసం నిలబడాలి. దేవుని బిడ్డారు. హల్లెలూయా. అందుకనే ఏమంటారంటే దేవుడు ఏమంటాడంటే బల మంచి దాసుడు అని దేవుడు మనకు అనాలంటే, మనకు చెప్పాలంటే మనం నమ్మకంగా నిలబడాలి కదా. అందుకని ఈ మోసే గురించి చక్కగా రాయబడి ఉంది. ఈ మోసేకి తన ఐగుప్తు రాజు కొడుకుగా ఈయన పెరిగేవాడు. పెరుగుతూ తెలుసుకొని ఏం చేశాడు తెలుసా? ఈ ప్రజల దగ్గర, ఈ రాజు దగ్గర బ్రతికే బదులా నేను నా ప్రజల దగ్గర వెళ్ళి నేను బ్రతుకుతాను, నా ప్రజల పక్షాన నేను పోరాడతానని వెళ్ళిండు విశ్వాసముతో. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుని ఇల్లంతా అంటే దేవుని పని అంతా నమ్మకంగా చేసినాడు మోసే. దేవుని పరలోకం నుండి భూమి మీద వచ్చిన పని, ఆ పని అంతా నమ్మకంగా చేసేటోడు మోసే. అందుకనే దానికి ఎలా రాయబడ్డది తెలుసా? నా ఇల్లంతా నమ్మకస్తుడు. ఎవడు? మోసే. ఈరోజు దేవుని పనిలో, దేవుని కొరకు, దేవుని కొరకు నువ్వు సాక్షిగా బ్రతుకుతున్నావా? నమ్మకంగా బ్రతుకుతున్నావుగా? దేవుని కోసం నువ్వు నమ్మకంగా దేవుని టైం ఇస్తే, దేవుని పనిలో నువ్వు సమయం ఇస్తే నువ్వు నమ్మకస్తుడిగా తయారవుతావు. అప్పుడు నీకు ఒక దేవుడు బాధ్యత అప్పగిస్తాడు. చూడండి, దేవుని బిడ్డ ఒక బాధ్యత అప్పగించాలంటే ఒక విశ్వాసి కూడా సేవకుడు తయారవుతాడు, ఒక విశ్వాసి కూడా సువార్తుడుగా తయారవుతాడు, ఒక విశ్వాసిగా పాటల సింగర్గా తయారవుతాడు, ఒక విశ్వాసిగా పెద్ద గాయకుడు, సువార్త గాయకుడిగా తయారవుతాడు. ఎలా తయారవుతాడు తెలుసా? బైబిల్ గ్రంథం చెప్తుంది, నువ్వు యేసు ప్రభు కోసం నమ్మకంగా మత్తిరితే దేవుడు నీకు అలా మార్చుతాడు. దేవుడు నీకు ఆ బాధ్యత నీకు అప్పగిస్తాడు. దేవుని బిడ్డారా, మనము ఆదివారం లెక్క చేయం, శుక్రవారం లెక్క చేయం. సువార్త పని అంటే సార్థగా ఉండదు. ఇది దేవుని పని అంటే అసలు సార్థగా ఉండదు. సహకరించడం మనసు రాదు. దేవునికి నువ్వు ఎలా నమ్మకస్తుడు అవుతావు? మనం ప్రాణం ఉన్నంత వరకు దేవుని కోసం నమ్మకస్తుడుగా ఉండాలి. నేను చెప్పగలను, నేను నమ్ముకున్న కాను ఇప్పటి వరకు శ్రమాలు దెబ్బ మీద దెబ్బ. దేవుని బిడ్డ గమనించాలి. చందు నువ్వు ఇటు కూర్చో. దేవుని బిడ్డ గమనించండి. మనం అందుకేనే నాకు ఎవరు తోసునో, నరులు నాకు తోసును వారికే నేను అప్పగిస్తానని దేవుడు ఏమన్నానంటే నీకు ఒక బాధ్యత అప్పగిస్తాను. ఒకవేళ సేవకుడిగో ఫలానా రోజు శుక్రవారం ప్రార్థన ఉంది, లేకపోతే ఫలానా రోజు ప్రార్థన ఉంది, అక్కడికి వెళ్ళాలి, అందరు వెళ్ళాలి. దేవుని పని అంటే ఇంట్లో పని అంత మానేసి వెళ్ళాలి. దేవుని బిడ్డ
హల్లెలూయా. దేవుని పని అంటే ఇంట్లో పని మానేసి వెళ్ళాలి. మొన్న 10వ తారీఖు మన సంఘ పెద్దగారి బిడ్డది ఫంక్షన్ జరిగింది. నేను లేదు. ఏం చేయాలి? అసలు అక్కడ మేమే ఉండి నడిపించాలి. రమేష్ గారు నడిపించారు, మన టీం నడిపించారు. నేను ఎవరిచపోయినా మన సంఘం నుండి ఒక్కరు కూడా పోవాలి. అదొక సావాసం. క్రైస్తవులు ఐక్యత కలిగి ఉండాలి. దేవుని బిడ్డ సహకరించాలి. వాళ్ళు ఏంటి 10వ తారీఖు ఏదో గురువారం కదా, 10వ తారీఖు బుధవారం కూడుకున్నారు సాయంత్రం. అందరూ బుధవారమే సాయంకాలం కూడుకున్నారు. బుధవారం సాయంకాలం ప్రార్థన జరిగింది, గురువారం ఫంక్షన్ అయిపోయింది. మధ్యాహ్నం చూడండి, ఫోన్ చేసి రామేశ్వర గారు ఫోన్ చేసి అందరూ వచ్చారు, నువ్వే రాలేదు. దేవుని బిడ్డారా, మన క్రైస్తవుల దగ్గర ఫంక్షన్ జరిగినా, కుటుంబ ప్రార్థన జరిగినా, పెళ్లి జరిగినా, సువార్త పని జరిగినా, ఏది జరిగినా మనం అందరు కలిసి వెళ్ళాలి, సహకరించాలి, చెయ్యాలి. దేవుని బిడ్డ అది ఇది నువ్వు నమ్మకంగా చేస్తే నువ్వు మనుషులు నచ్చటం కాదు, దేవునికి నచ్చుతావు. ఎవరికి నచ్చుతావు? దేవుడికి నచ్చుతావు. నువ్వు దేవుడు నచ్చినట్టు నువ్వు పని చేయాలి, దేవుడు నచ్చినట్టు నువ్వు ఉండాలి. నువ్వు దేవుడు నచ్చినట్టు ఉన్నప్పటికీ నాకు శ్రమలు రావని అనుకోకూడదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. దేవుని బిడ్డ గమనించాలి. చూడండి, మరి ఇప్పుడు ఏంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది తెలుసా? ఛత్తీస్గఢ్ వలస ప్రజలందరూ ఛత్తీస్గఢ్ వెళ్ళాలంటున్నారు. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? టట్టా బుట్టా సర్దుకొని వెళ్ళాలి. అది కష్టం కాదా? ఆయన కష్టం వచ్చినా మేలుందా లేదా? ఇక్కడ అడక తినే పరిస్థితి ఉంది. ఇక్కడ నుండి కొద్దిగా సంపాదించిన మూట కట్టి తిప్పలబడి ఆ గోదరావతలు దాడితే బోలెడు భూమి ఉంది, మన సొంత భూమి. మనం ఎంతసేపు వెళ్తాము అంటాం. తప్పు. దేవుడు ఎక్కడ నీకు విస్తరింప చేయాలనుకుంటున్నా అక్కడే పంపుతాడు. హల్లెలూయా. ఇక్కడ నీకు సొంత ఏమి లేదా, ఇక్కడ నీకు న్యాయం జరగట్లేదు, నీకు సొంత సొమ్ము ఇక్కడ లేదు. వెళ్ళిపోమంటే వెళ్ళాలి, దేవుడు ఎక్కడ పోమంటే అక్కడ పోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ ఛత్తీస్గఢ్ ఒక 2 ఇల్లులు దానిమంతా నింపుకునేటోళ్ళు ఒక్కొక్కరు. అలాంటి వాళ్ళు ఇటు వచ్చే తట్టబుట్ట జరుపుకొని కానీ వచ్చారు, మంచిది, ప్రాణం కాపాడుకోవడం, బతకాలని వచ్చారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు కూడా మారిపోయినాయి. హల్లెలూయా. అందుకని ఇక్కడ మోసే ఏంటంటే నమ్మకస్తుడు, దేవుని పనిలో నమ్మకస్తుడు, ఇల్లంతా నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, విశ్వాసి, సంఘ పెద్దవాళ్ళు అందరూ కూడా దేవునికి నమ్మకస్తుడుగా ఉండాలి. సేవకుడికి వాడికి వీడికి నమ్మకస్తుడుగా. కానీ సేవకుడు కూడా విశ్వాసం మా ఇంటికాడికి రండి, మా ఇల్లు తోడవండి, మా బట్టలు ఉతకండి, మా బాత్రూమ్ కడగండి అని పిలవట్లే, చెప్పట్లే. దేవుని పని చేద్దాం రండి సంఘమాన్ని పిలిచి సేవకుడు చెప్పినప్పుడు సంఘం కూడా కదిలి వెళ్ళేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవునికి నమ్మకస్తుడు. ఇప్పుడు ఈయన మంచి పేరు సంపాదించుకున్నాడు, దేవుని పేరట మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎవరు? మోసే. దేవుని బిడ్డ, దేవుడు ప్రార్థన చేయాలి. అందుకనే దేవుడు మనకి ఏదో ఒక బాధ్యత ఇస్తాడు, కానీ ఆ బాధ్యత మనం చేయం. సేవకుడు ద్వారా దేవుడు బాధ్యత అప్పగిస్తాడు, చేయం. దేవుని బిడ్డ, హల్లెలూయా. కానీ గమనించండి, ఈరోజు మనం ఏం చేయాలంటే నమ్మకస్తుడు కంట దేవుడు అంట బాధ్యతలు అప్పగిస్తాడు, దేవుడు అంట దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడని అంటా ఉన్నాడు. దేవుని బిడ్డ, నమ్మకమైన జీవితం మనము నిలబెట్టుకోవాలి. నమ్మకమైన బ్రతుకు మనం కలిగి ఉండాలి. మంచి బ్రతుకు, మంచి జీవితం కలిగి ఉంటే దేవుడు సహాయం చేస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డారా గమనించండి, ప్రార్థన చేసుకుందాం. అందుకనే మరి నోహ కాలంలో అందరూ మరి జల ప్రయాణం వచ్చి కొట్టుకుపోయారు. నోహ కుటుంబాలే విస్తరించబడుతుంది, దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు. ఈరోజు నోహ లెక్క నమ్మకస్తులుగా దేవుని కోసం, మోసే లాంటి నమ్మకస్తులుగా దేవుని కోసం, అదే రీతిగా దేవుని బిడ్డారా నమ్మకస్తుల వారిని అంట దేవుడు ఆశీర్వదిస్తానని అంటున్నాడు, దీవిస్తానని అంటున్నాడు. మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయనా
తండ్రి నీ పరిశుద్ధ గ్రంథము మేము ధ్యానించున్నాం. యేసయ్యా, ఈ లోకంలో నాది అంటున్నాను. ఏది కూడా మానవుడిది కాదు, నరుడిది కాదు. కానీ మానవుడికున్నది, నరుడికున్నది అన్ని నీవిచ్చినాయే ప్రభువా. యేసయ్యా నీకు వందన తండ్రి. ఎవరు నిజమైన వాడు, ఎవరు న్యాయం తీర్చేవాడు, ఎవరు న్యాయంగా బ్రతికేవాడు, ఎవడు నమ్మకస్తుడు, నేను వారికే ఇస్తానని చెప్పావు తండ్రి. నీకు వందన. అవును తండ్రి, ఈ భూమిని, అడవిని, జంతువులని అన్నిటినీ నువ్వు మాకు ఇచ్చావు. అవును తండ్రి, నువ్విచ్చిన ఆస్తి, నువ్విచ్చిన భార్య పిల్లలు, నువ్విచ్చిన ఇల్లు వాకిటు, అయ్యా లోందు వాడు మాల్మాత, జంగులు జాబురు జంతుకు అంత నిమిత్తం ప్రభు. నీకే కృతజ్ఞతలు, నీకే స్తోత్రము, నీకే వందనాలు చెల్లిస్తున్నావు ప్రభు. యేసయ్యా, నీ మాట వినకపోతే ఆ జీవితము ప్రభు తండ్రి నాశనం అయిపోతుంది. నీ మాట వినకపోతే జీవితాన్ని పాడాస్తాత, నాశనమాస్తాత, ఆగమాస్తాత ప్రభు. పరలోకం దొరక, భూమి మీద సుఖమిల్లే, కష్టము, అయా తండ్రి బాధలు, అయ్యా అదిరితి డొల్లెత్తరితి నరకం, అగ్నిగుండం తండ్రి. నీకు వందన. భూమి మీద బతికి మందన చుట్టే అయ్యా యేసు ప్రభువును తెలుసుకోవాలి, యేసు దేవుడిని తెలుసుకునేవాళ్ళు ఇజో నీ మాటకే చోమింది ప్రభు. అయా నీకు తెలుసుకొని పాపం విడిచి పరిశుద్ధంగా జీవించి అయా భార్య పిల్ల సుఖంగా సంతోషంగా ప్రార్థనతో విశ్వాసముతో నీ కోసం బతికిన సాయంకి మీజో ప్రార్థనతో తండ్రి. నీకు వందన. యేసయ్యా, నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. అది రీతి ప్రభు మీద సాయంకి నీ మాటలు విన్న నీ పిల్లలందరూ గ్రహించి మనసులో ఉంచుకొని అయా దాని ప్రకారం జీవించే సాహించి నీ సాక్షిగా జీవించాలి, నీ కొరకు బ్రతకాలి, నీ కోసం నిలబడాలి. అయా నమ్మకమైన జీవితం మేము కలిగి ఉండాలి తండ్రి. నీకే స్తోత్రం. నమ్మకమైన వారికి, శ్రద్ధగా పనిచేసే వారికి విస్తారంగా దీవిస్తానన్నావు ప్రభు. సంఘ బిడ్డలందరినీ, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేయండి, దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి. ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్లో మీరున్నందుకు కోట్ల కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ అయ్యా మీరు మాట్లాడినందుకు వందన. యేసయ్యా, నీకే స్తోత్రం. మా ప్రార్థన ఆలకించి పరలోక రాజ్యం చేర్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని ఈ మాటలు విన్న నీ బిడ్డలందరూ బలపరచబడి స్థిరంగా నీ కొరకు నిలబడుదురుగాక తండ్రి. నీకే మహిమ ఘనత మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, అందరం లేచి నిలబడదాం. మనము కానుకలు అర్పించుకుందాం.